వీర ధీర సూర టైటిల్ ఓర మాస్గా ఉంది కదా. ఖాళీ తన సర్వైవల్ బ్యాటిల్ కోసం రివెంజ్ యాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవుతాడు, ఎలా చేశాడు, ఈ సినిమా తెలుగు ఆడియన్స్కి పర్ఫెక్ట్గా హిట్ అవుతుందా లేకపోతే మిస్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, కంప్లీట్ రివ్యూ తెలుసుకుందాం. ఈలోపు ఒక లైక్ కొట్టేయండి అలాగా కొట్టేశారు కదా. థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, హీరో ఖాళీ చియాన్ విక్రమ్ గారు తనకి నార్మల్ లైఫ్ పీస్ఫుల్గా లైఫ్ నడుస్తూ ఉన్న టైంలో తనకి ఏం జరుగుతుందంటే ఎస్పీ నుంచి ఒక చిన్న థ్రెట్ రివెంజ్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ రివెంజ్ యాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనోడు ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు, ఒక ఇంటెన్స్ యాక్షన్ బ్రోటల్ రివెంజ్ యాక్షన్ ఫైట్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఎస్పీ విలన్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చిందా, అంటే ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్ ఉందా లేకపోతే ఓన్లీ ఫైట్ సీక్వెన్స్ల మీదే సినిమా తీసుకెళ్ళిపోయారా, ఇవి ఈ సినిమా హైలైట్స్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన చియాన్ విక్రమ్ గారు ఖాళీ రోల్లో లిటరలీ తన విలన్ మాస్ రివెంజ్ యాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ వేరే లెవెల్ ఉంటుంది. బ్రోటల్ యాక్షన్ సీక్వెన్స్ అపియరెన్స్ చాలా బాగుంది. అండ్ విలన్ ఇంపాక్ట్ చాలా క్లియర్గా అండ్ చాలా స్ట్రాంగ్గా క్యారెక్టరైజేషన్ చేసుకున్నారు. అండ్ ఇంకా చెప్పాలంటే సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా మంది సీనియర్ యాక్టర్లు చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా సపోర్టింగ్ చేశారు. వాళ్ళు కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ డైరెక్టర్ ఈ సినిమాని చాలా గ్రిప్పీగా తీసుకున్నారు, బట్ స్లో నరేషన్ అని చెప్పాలి. ఇంకా బీజిఎం అయితే లిటరలీ టెన్షన్ ఎలివేట్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేసిందని చెప్పాలి. సాంగ్స్ అయితే యావరేజే. ఇంకా విజువల్స్ సినిమాటోగ్రఫీ అయితే లిటరలీ చెప్పాలంటే డార్క్ అండ్ గ్రిటీ విజువల్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగా డిజైన్ చేసుకున్నారని చెప్పాలి. విజువల్స్తో లిటరలీ చెప్పాలంటే యాక్షన్ సీక్వెన్స్లు అయితే మాస్ అండ్ ఇంటెన్సివ్ బ్రోటల్ ఫైట్స్ పర్ఫెక్ట్ యాక్షన్ లవర్స్కి ట్రీట్ అని చెప్పొచ్చు. పాజిటివ్స్ హీరో ట్రాన్స్ఫర్మేషన్, యాక్షన్ సీక్వెన్స్లు, విలన్ క్యారెక్టరైజేషన్ గ్రిప్పింగ్గా ఉంది. ఇంటెన్స్ సినిమాటోగ్రఫీ, రా విజువల్స్, బీజిఎం మాస్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. నెగిటివ్స్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, ఎమోషనల్ డెప్త్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండి అనిపించింది. ఇంకా చెప్పాలంటే సమ్ ప్రిడిక్టబుల్ రివెంజ్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. ఫైనల్ వరకు ఏంటంటే ఓవరాల్గా వీర ధీర సూర ఒక లిటరల్ చెప్పాలంటే పర్ఫెక్ట్ రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాలి. స్టైలిష్ యాక్షన్ ఫైట్స్తో చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. సమ్ ప్రిడిక్టబుల్ సీన్స్ ఉన్నా కూడా బట్ ఓవరాల్గా ఎంగేజింగ్ ఫిలిం అని చెప్తాను. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ పక్కనిస్తున్నాను. మీరు ఎవరైనా ఆల్రెడీ ఈ థియేటర్లో సినిమా చూసింటే మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చెప్పండి. ఈ సినిమా మీకు నచ్చిందా లేకపోతే యావరేజ్గా ఉందా? నాకైతే పర్లేదు, బాగుంది, వన్ టైం ఎంజాయ్ చేసేలాగా మంచి హిట్ మూవీ అని అయితే నాకు అనిపించింది. మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రతి ఒక్క తెలుగు మూవీ రివ్యూ, డబ్బుడ్ మూవీ రివ్యూస్, ప్రతి ఒక్క మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ టు రాజా రివ్యూస్ అండ్ బెల్ ఐకాన్ మర్చిపోకుండా కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.